మేము ఎలా ఉంటున్నామో ఏంటో, మా పరిస్థితులు ఏంటి, మా బాధలు ఏంటో ఒక్కసారి మీరు చూడండి సార్ వచ్చి. ఈరోజు నా పిల్లగాళ్ళు 10th చదివేది ఇంటికాడ ఉన్నారు. వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదు. వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయింది సార్. వాళ్ళకి క్లాస్ ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. ఇవాళ పరిస్థితి ఏంటి సార్? ఇవాళ నా బాబు ఒకళ్ళు ఫెయిల్ అవుతాడు. దానికి సమస్య మీరు ఏమైనా చెప్పగలుగుతారా సార్? నా పిల్లడికి రేపు చదువుకోకుండా ఏదన్నా ఇది ఉంటుంది సార్, దానికి బాధ్యతలు ఎవరు సార్? మీరే కదా. వర్షం వచ్చింది సార్, వర్షానికి మీరు కారణం కాదనుకోండి, కొన్ని మాకు ఒక రోడ్లు వేయాలి కదా, ఒక రోడ్డు అనే వేయండి సార్. మాకు రోడ్డు కూడా లేకుండా ఈ పరిస్థితుల్లో మరీ ఇంత దారుణంగా ఇలాగా. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఇచ్చారు సార్. ఇచ్చినప్పుడు ప్రభుత్వమైన మమ్మల్ని పట్టించుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అని మీరు మమ్మల్ని ఇలా వదిలేయటం కరెక్ట్ కాదుగా. ఇవాళ ఎందుకు మమ్మల్ని ఇలా వదిలేస్తున్నారు? మమ్మల్ని వదిలేయద్దు కదా. మమ్మల్ని ఎందుకు వదిలేయాలి? మాకు ఈరోజు కారణం ఏంది? మాకు ఈ బురద, ఈ వాతావరణం ఒక్కసారి చూడండి సార్. మేము ఎంతగానో ఇవ్వాలి. మాకు ఇల్లు ఇచ్చిన కాడ నుంచి మేము మొత్తుకుంటున్నాం. మీడియా ద్వారా మేము మొత్తుకుంటున్నాం మీకు సార్. మాకు ఒక్కసారి రోడ్డు అయ్యండి.